అందరికి శనార్థులు ఇక ధమాకా దుమ్ముదులిపి వార్తలు చెప్పనీకే మీ రాయమలు మీ తానకు వచ్చింది కాబట్టి ఇక వార్తలు మొత్తం పురాగా ఒడిచిపోయేదానిక చూస్తూనే ఉందాం. సరే మరి మన ధమాకా దుమ్ముదులిపి వార్తలను స్టార్ట్ చేయాలి కదా. చలో షురు. మన తెలంగాణ సచివాలయంలో ఒక అంతరాయం ఏర్పడ్డది. ఏమయ్యాక అంతరాయం అని అంటే నెట్టు సేవలు గట్టిగా పనిచేస్తలేవట. ఏదన్నా కటక నొక్కి పని స్టార్ట్ చేద్దామనే వరకల్లా బురుగు 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 అని తిరుగుతూనే ఉన్నది తప్ప పని మాత్రం ముందర పోతలేదట. అయ్యో ఏం సార్ మన పనులన్నీ పెండింగ్లో పడుతున్నాయి, మన కోసానికని చెప్పి ఏడాడికించంతో మంది బగ్గనే వస్తారు కదా, వాళ్ళ పనులన్నీ ఆగిపోతాయి, ఇంటర్నెట్ చక్కగా పని చేయకపోతుందంటే పెద్దసార్లు కూడా తెల్ల ముఖం వేసి దిక్కులు చూడబట్టినరట. మరి సచివాలయం పరిస్థితే ఇట్లుంటే ఏందన్నట్టు చెప్పుండ్రు అని చెప్పి 10 పచ్చాలు వీళ్ళ ముచ్చట్లల్లో గట్టిగానే కౌంటర్లు కామెంట్లు ఇస్తున్నారు. ఇక తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయమే పడ్డదయ్యా. గత 5 రోజుల సంది ఇంటర్నెట్ సేవలు మంచిగా అత్తలేవని చెప్పి గడికోపారి బుర్రు బుర్రుమని గుండ్రంగా తిరుగుతూనే ఉన్నది తప్ప ఇంటర్నెట్ అత్తలేదని మస్తు తక్లీఫ్ అవుతున్నదని చెప్పి చాలా విభాగాలకు చెందినటువంటి సెక్రటేరియట్ సిబ్బంది అయితే గట్టిగానే ఆరోపణ చేస్తున్నారు. అయితే మీడియా పాయింట్ I&PR సెక్రటేరియట్ ఎంట్రీ పాస్ల జారీ, విదేశాలకు పోయే వాళ్లకు ధృవీకరణ ఇచ్చే సర్టిఫికెట్లు ఉంటాయి కదా, అటువంటి విభాగాలల్లో ఇంటర్నెట్కి అయితే బాగా అంతరాయం ఏర్పడ్డది. ఇక దీంతో మాన్యువల్గా సచివాలయం పాసులను జారీ చేస్తున్నారు. అయితే ఏమయ్యా ఎందుకు ఇట్లా ప్రాబ్లం వస్తున్నది, అసలు ఏంది ఒక్క పని కూడా అయితలేదు, ఇట్లా ఇంటర్నెట్ బంద్ అయితే మేము ఎట్లా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పనులను చేపించుకుందామని వస్తే మళ్ళీ పెండింగ్ పడితే మళ్ళా తిరిగి మేము రావాలన్నా, ఎట్లా ఊకుకి ఇదే పనులు పెట్టుకోవాలన్నా అంటే ఇంటర్నెట్ కేబుల్ వైర్లు ఉన్నటువంటి దిగిపోయినాయట. దీంతో ఇగో ఇంత పెద్ద తక్లీఫ్ అయి ఇంటర్నెట్ వైర్లు అడ్డంగా దిగిపోవడం వల్లనే ఇంత ప్రాబ్లం అయిందని చెప్తున్నారట. ఇక అయినప్పటికీ IT విభాగం 5 రోజుల సంది మరమ్మతులు చేసుడే లేదని చెప్పి చాలా సార్లు ఫిర్యాదు చేసినా GAD అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అసలుకే పట్టించుకుంటలేరని చెప్పి వాపోతున్నారయ్యా. అక్కడికి వచ్చి పనుల కోసానికంటే తిప్పలు పడుతున్న పబ్లిక్ ఏకంగా సచివాలయంలోనే సేవలకు అంతరాయం అయ్యిందని అంటే ఏమనుడు చెప్పుండ్రని చెప్పి ముక్కున ఏలేసుకొని పక్కుమని నవ్వుకొని పోతున్నారట పక్క పంటి. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతున్నది. ఏ చిన్నాన సిట్ ఆఫీసర్లు ఎవరి పేరు బయట పెడతారోనన్న భయం మాత్రం జగనన్న టీంలో గట్టిగానే కనబడుతున్నదట. అయితే సిట్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ఎవరి మీద డౌట్ అనుమానం కొట్టినా కూడా టపక్కుమని పోయి మొత్తం చెక్కు సర్చ్ చేస్తూనే ఉన్నారట. ఇట్లా సర్చింగ్ చేసుడుతోనే చాలా మంది గుండెలల్లో మస్తు బుగులవుతున్నదట. ముఖ్యంగా జగనన్న దగ్గర నమ్మిన బంటు లెక్క పనిచేసినటువంటి PA ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ అన్న ఇంట్లో సోదాలైన అన్న ముచ్చట ఏదైతే ఉన్నదో ఇప్పుడు అందరినీ షేక్ అయ్యేటట్టు చేస్తున్నది. ఏపీ లిక్కర్ స్కామ్ల సిట్టు ఏకవంతంగా మురుకులు పరుగులు చేస్తున్నదయ్యా. మాజీ సీఎం వైఎస్ జగన్ PA KNR ధనుంజయ రెడ్డి ఇంట్లో IT సోదాలు అవుతున్నది. లిక్కర్ స్కామ్ తోని ఇద్దరికి సంబంధం ఉన్నదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి కదా. ఏదేమైనా ఈ లిక్కర్ స్కామ్ల తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతున్నట్టే కనబడుతున్నది. ఎందుకంటే ఒక్కొక్కరు పందికొక్కులు లెక్క పొక్కలకించి బయటపడుతున్నారు. దొరుకుతున్న కొద్దీ తీస్తున్న కొద్దీ తవ్వకాలలో గుప్త నిధులు బయటపడ్డట్టే బయటపడుతున్నారయ్యా నిందితులు. మొన్నట్ల రాజకాశ్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత విచారణ అయితే ఫేస్ చేస్తున్నాడు. ఇక దాని తర్వాత వచ్చినటువంటి IAS IPS ఆఫీసర్లతో పాటు ఇంకా వివిధ విభాగాలలో జగనన్న టైంలలో పనిచేసినటువంటి అధికారులను అందరినీ కూడా అరుచుకునే పనుల సిట్ ఆఫీసర్లు గట్టిగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నారు. ఎట్లనన్నా ఈ లిక్కర్ స్కామ్ అంతు చూడాలన్నట్టుగా సిట్ ఆఫీసర్లు అయితే వేగవంతం చేసుకుంటా ఎవరి మీద డౌట్ అనుమానం కొడితే ఎంబటే విచారణకు రమ్మని చెప్పి ఆదేశాలు సుతం గట్టిగానే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చాలా మంది అసలు వాళ్ళ పేరు ఉన్నదో లేదో తెలియక ముందే హైకోర్టుకు పోయి మాకు బెయిల్ కావాలని పిటిషన్లు పెట్టుకున్నారు. ఇక అట్లా వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నతో అనుమానాలకు ఇంకా బలం వచ్చింది. అరే ఇంకా మీ పేరు మేము అనౌన్సింగ్ చేయలేదు, మీరేమో పోయి మాకు బెయిలింగ్ కావాలని చెప్పి కోర్టుకు ఎందుకు అప్పీల్ పెట్టుకుంటున్నారు? గుమ్మడికాయల దొంగేవాలనంటే భూతాలు తరుముకున్నట్టు మేమేదో లిక్కర్ స్కామ్ గురించి ఆరోపణలు ఉన్నోళ్లను విచారణ చేద్దామని అనుకుంటే మీరెందుకు బెయిల్ కోసం గంతగనం ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు? అసలు మేము సర్చింగ్ చేసిన ఛార్జీ లిస్టులలో మీ పేరే లేదు, వస్తుందని కూడా మేము ఏడా అనౌన్సింగ్ చేయలేదు. మరి ముందుగానే బెయిల్కు పిటిషన్లు పెట్టుకుంటున్నారంటే 100% మీకు ఈ లిక్కర్ స్కామ్ లో ఏదో మతలాభం ఉన్నది అనే దాని మీద కూడా గట్టిగానే పోలీసు పెద్దసార్లు సిట్ ఆఫీసర్లు విచారణలను వేగవంతం చేస్తున్నారట. ఏందో ఏమో జగనన్న టైము మంచిగానే లేదయ్యా. ఈ మధ్య కాలంలో ఏ పని ముందరేసుకున్నా కూడా తిరిగి మళ్ళాది అన్నకే రివర్స్ గుద్దుకుంటున్నది. మరి ఈ లిక్కర్ స్కామ్ల ముందు ఇంకెంతమంది దొంగలు బయటపడతారో, అసలు ఈ కేసు పురాగా యాడికి పోతుందో ఏమా కథనో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.
ఇక చంద్రబాబు సారు ఇంత వయసు వచ్చినా కూడా జింక లెక్క దుంకుంటా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసానకని చెప్పి ఆర్నిచలు పరిగెత్తున్నాడు అన్న సంగతి మన అందరికీ తెలుసు కదా. అట్లనే రాబోయే రోజులల్లో అంటే వచ్చే ఎన్నికలల్లో కూడా మళ్ళా కూటమి సర్కారుగానే మనం జెండా ఎత్తాలంటే పబ్లిక్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఆ విధంగానే మేము పనిచేసుడు కాదు, మా కింద స్థాయి అధికారులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు సందులల్లో ఉన్నోళ్ళు సుతం పని చేస్తేనే మళ్ళా ఏపీలో మన జెండా ఎగురుతుంది. లేకపోతే ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మంత్రులకు మినిస్టర్లకు అక్కడికి వచ్చినటువంటి నాయకులకు గల్లీ కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేసే పనుల పడ్డాడు చంద్రాల సారు. పనులను వేగవంతం చేయాలని చెప్పి చిట్టు ఆర్డర్లు సుతం పాస్ చేస్తున్నాడు. ఇక ఏపీ ముచ్చట్లలో కొత్తే చంద్రాల సార్ ఒక్కడు యాక్టివ్గా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే మంత్రివర్గంలో ఉన్న అందరూ కూడా సమిష్టిగా అడుగులు ఎత్తేనే అందరినీ కలుపుకుంటా పోతేనే పని అవుతుంది, కానీ కిరుక్కుంటా పోతే కాదన్నది చంద్రాల సార్కు పక్కా ఎరకైన వ్యూహ రచన. అయితే ఇంట్లోనే అందరినీ పగడబంది ప్రణాళికతోని ఏకతాటి మీదికి తెచ్చే పని ముంగరేసుకున్నారు. ఎందుకంటే అట్లా ఎత్తేనే వచ్చే ఎన్నికలలో కూటమి సర్కారు మళ్ళా గట్టెక్కుతుంది, లేకపోతే ఇంక అంతే సంగతులు అని చంద్రాల సార్కు బాగా ఎరకైన ముచ్చట ఇది. అందుకనే ఇటువంటి ముచ్చట్లలో వన్ మ్యాన్ షో పనికి రాదు, సొంత నిర్ణయాలు అస్సలే వద్దు. గత ప్రభుత్వంతో జరిగిన కొన్ని లోటుపాట్లు, ఆ ప్రభుత్వం చేసిన తప్పులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసినట్టు మనం చేయకుండా మెదలాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు సారు ఏ జిల్లాకు పోయినా అక్కడ పార్టీ కార్యకర్తలు నేతలు ఢిల్లీ నుంచి గల్లీ లీడర్ కనపడ్డా కూడా కలిసి మరీ మాట్లాడుతున్నాడు. అనేక విషయాల గురించి చర్చించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్ల గురించి అధ్యయనం చేసుడే కాకుండా పార్టీ ఉపయోగాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని అడగాలనో అన్ని అడుగుతున్నాడు, ఎన్ని తెలుసుకోవాలనో అన్ని తెలుసుకుంటున్నాడు. ఇక ఇదే తీరుగా నేను ఒక్కడనే చేస్తే కాదు, ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యే మంత్రులు కూడా వాళ్ళ నియోజకవర్గాలలో పబ్లిక్ తోని మమేకమై ఉండాలి. కోపాలకు పోవద్దు, తాపాలకు పోవద్దు. ఎప్పుడు సంతోషంగా పబ్లిక్ తోని మాట్లాడుకుంటా వాళ్ళ సాధక బాధకాలను చూసుడే కాకుండా వాళ్ళకు ఏం తక్లీఫ్లు ఉన్నాయో మా నోటీస్ దాకా తెచ్చే ప్రయత్నం మీరు చెయ్యాలని చెప్పి ఇవాళ పెట్టినటువంటి మీటింగ్లలో అందరి గురించి పురాగా వివరాలు తెలుసుకొని మాట్లాడిండయ్యా చంద్రాల సారు. ఇంకోవైపు కూటమి నేతలలోనే వాళ్ళకు బొసకక ఒకరికొకరు గల్లీలలో వాడి తిట్టుకుంటా కుర్చీలు ఎత్తేసుకుంటా కొట్టుకుంటున్న పంచాయతీలు కూడా చంద్రాల సార్ నోటీసుకు వచ్చినాయట. ఇంకా అంతనే కాకుండా అనేక జిల్లాలలో విడివిడిగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. ఎవరి జెండా వారిదే అన్నట్టు, ఎవరి అజెండా వాళ్ళదే అన్నట్టు ఈ కార్యకర్తలు మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట్లలో కూడా మంత్రులు పట్టించుకుంటలేరని చెప్పి బాగానే కంప్లైంట్లు పోతున్నాయి. అయితే ఇవన్నీ ముచ్చట్లను చంద్రాల సార్ పట్టించుకున్నంత విషయం కాదు, ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి చిన్న ముచ్చటను కూడా చంద్రాల సార్ పట్టించుకుంటేనే పని అవుతుంది అన్నట్టు ఉన్నది. ఎందుకంటే చిన్న చిన్న పంచాయతీలే సిలికి గాలివానయి పెద్ద దుమారం రేగుడే కాకుండా కూటమి సర్కారులో చీలికలు తెచ్చే పనులు ఈ కార్యకర్తలు గట్టిగానే ముందరేసుకుంటారు. ఎందుకంటే కామనే కదా, పార్టీలో ఉన్నటువంటి కూటమి పెద్దలు అందరూ కలిసి పనిచేద్దామని అనుకుంటారు, కానీ కింద స్థాయి ఉన్నటువంటి క్యాడర్లలోనే అసలు కొల్లేని సపోర్ట్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే. దీని మీదనే చంద్రాల సార్ గట్టి ఫోకస్ పెట్టి కూటమిలో చీలికలు రాకుండా వచ్చే ఎన్నికలలో కూడా మనమే ఎట్లన్నా మళ్ళా జెండా ఎగరేయాలనే కాన్సెప్ట్ తోటి అందరికీ దిశా నిర్దేశం చేస్తున్నాడన్న ముచ్చట ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు వా ఇది కదా చంద్రాల సార్ వ్యూహం అంటే అని చెప్పి మత్తు తారీఫ్ చేస్తున్నారయ్యా. ఇక తెలంగాణలో ఈ నెల 10వ తారీఖున అందాల పోటీలు కాబోతున్నాయన్న ముచ్చట్లల్లా అందరి రాకలు పోకలు తెలంగాణలో ఒక పండుగ వాతావరణమే కనబడుతున్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలు గట్టిగానే చెప్తున్నారు. అయితే 200 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికిప్పుడు అందాల పోటీలు ఎందుకు చేస్తున్నారయ్యా అని చెప్పి అనేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా కానీ పోలీసు పెద్ద సార్లు మాత్రం అటు వాళ్ళనని లేక ఇటు వీళ్ళకి చెప్పలేక వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే పకడ్బందీ ప్రణాళికతోటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను ఎవరికి ఎటువంటి తక్లీఫ్లు కాకుండా చూడనీకే చర్యలను అయితే సీరియస్గా తీసుకున్నారు. మరి దీనికోసానికని చెప్పి పురాగా ముచ్చట మీకోసానికి అని తీసుకొచ్చిన చూడుండ్రి. ఇక మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహణ చేస్తున్నది. ఇక ఈ పోటీలు హైదరాబాద్లో అవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో 100 మీదికించే దేశాలకించి అతిథులు, ప్రపంచ మోడల్స్, చాలా పారిశ్రామిక పెద్దలు ఇట్లా చెప్పుకుంటా పోతే సినిమా రంగంలో ఉన్నటువంటి మహామహులతో పాటు చాలా మందే మన హైదరాబాద్ కు రాబోతున్నారు. ఇక ఈ క్రమంలో ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేతబట్టిందయ్యా. ఇక ఈ సందర్భంగా సైబరాబాద్ జాయింట్ సిపి గజారావు భూపాల్ సారు హైదరాబాద్ లో అతిథుల
భద్రతకు సంబంధం చేసి చాలా కీలకమైన ముచ్చట్లే చెప్పుకుంటా వచ్చిండు. మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లను పురాగా చేసినాం. ఈ నెల 10వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈవెంట్ కంటిన్యూ అవుతుంది. వివిధ దేశాలకించి వచ్చే అతిథుల కోసానికి అని చెప్పి అన్ని ఏర్పాట్లను పురాగా చేసినాం. దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాం. ఇప్పటికే 80% మీదికించే అతిథులు వచ్చిండ్రు. ఇంకా పోటీదారులు కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ కు చేరుకున్నారని చెప్పి జాయింట్ సిపి గజారావు భూపాల్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఏదేమైనా ఇప్పుడు తెలంగాణలలో అవుతున్నటువంటి అందాల పోటీలకు దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు అవుతున్నాయట. దీని మీద ప్రతిపక్షాలు గట్టిగానే గగ్గోలు పెడుతున్నాయి. కష్టాల్లో ఉన్నటువంటి కార్మికులకు, అప్పులల్లో ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒకటి అమలుకు నోసుకొని తెలంగాణ సర్కారా ఇప్పుడు మీకు అందాల పోటీల కోసం 200 కోట్ల మీదికించి ఖర్చు పెట్టుడు అవసరమా? ఓ పక్కన దేశం యుద్ధాలతోనే అట్టుడికి పోతా అంటే అల్ల కల్లోలం అయితా అంటే మీకు ఇప్పుడు అందాల పోటీలు అవసరమా? ఆ అందాల పోటీల కోసం పెట్టే ఖర్చులు దాండగా ఆ పైసలను తెలంగాణ పబ్లిక్ పేదోళ్ళ కోసం ఏదన్నా అవసరానికి వచ్చే పథకాలల్లో ఉపయోగం చేస్తే ఎంత ఫైదా ఉండు, మీకు మంచిగుండు కదా, మీ పార్టీ పేరే నిలబడేది కదా, మిమ్మల్ని మేము కూడా తారీఫ్ చేస్తుండే కదా. ఇప్పటికిప్పుడు ఈ అందాల పోటీలు ఎవరి కాయిస్ కోసము, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడనీకే, ఎవరి మొహల్లల్లో చిరునవ్వు చూడనీకే, అసలు ఎవరి కోసానికని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలను చేయాల్సిన పని అని చెప్పి ప్రతిపక్షాలైతే గట్టిగానే గగ్గోలు పెడుతున్నాయి. గరం గరం మీద సందు దొరికితే కామెంట్లు ట్వీట్లతోని మైకుల ముంగట ఊదరగొట్టే స్పీచ్లతోటైతే కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక పెద్ద మనిషి ముచ్చట. మరి ఈ పెద్ద మనిషి నిజంగానే పెద్ద మనిషా? అసలు ఈయన చరిత్ర ఏంది, కథ ఏంది, కమానీష్ ఏంది అనేది ఎవరికి తెలియదు. కాకపోతే కనబడితే మాత్రం స్టాండప్ కామెడీ కంటే ఎక్కువనే బగ్గ మంది నవ్వుతుంటారు ఈయన మాట్లాడే మాటలను. చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారంటాడు, దేశాలు పట్టుకొని తిరిగినా అంటాడు, యుద్ధాలను ఆపుతా అంటాడు, సిటీకెత్తే నేను ఎక్కడికంటే అక్కడ పోతా, అవసరమైతే పాకిస్తాన్కు కూడా పోతానని అంటున్నాడు. అయ్యా ఈ మాటలు ఇప్పటిదాకా విన్నారంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ పేద మనిషి ఎవరో. ఇంకెవరో ద గ్రేట్ మన కేపాల్ సార్. ఇక రాత్రి పగలనే తేడా లేకుండా ఇండియా పాకిస్తాన్ల మధ్యన చర్చలు అవుతున్నట్టుగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సార్ అన్నాడయ్యా. మే 10వ తారీఖున శుక్రవారం ప్రధాని మోదీ అమిత్ షాలను కలుస్తానని, ఆదివారం పాకిస్తాన్ కూడా పోతానని చెప్తున్నాడు. ఇక అనంతపురంలో మీడియాతోని మాట్లాడిన ఈ పెద్ద సారు 3 రోజుల పాటు రహస్యంగా అమెరికా పోయి నేను వచ్చినని చెప్పి, యుద్ధం వద్దు శాంతే కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పి, ఇండియా కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తున్నదని చెప్పుకుంటూ వచ్చింది. ఇక పోతే తిరుమల లడ్డు వివాదాన్ని మధ్యలో తీసుకొచ్చి హిందువులు క్రిస్టియన్ల మధ్యన లొల్లులు పంచాయతీలు ఈ సీఎం చంద్రాలు డిప్యూటీ సీఎం పవనాలు సృష్టించిందని చెప్పి లొల్లులు పంచాయతీలు ఈలే కావాలని పెట్టిల్లని, అసలు మాజీ సీఎం జగన్ క్రిస్టియనే కాదని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. ఇక నిన్నటి వరకు మోదీని చంద్రబాబు దారుణంగా తిట్టి ఇప్పుడు అదే మోదీని విశ్వగురువు అని, మిసేల్ గురువు అని అంటున్నాడని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు చేసిండు. అసలు ఈ ప్రధాని మోదీకి బేన్ పనిచేస్తలేదని చెప్పి కూడా కొంచెం గట్టిగానే గరమైంది అయ్యా. ఇంకా అంతనే కాకుండా ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ తోతులని కేఏపాల్ సార్ అన్నాడు. మళ్ళీ పాలన రావాలే, పాలన మారాలని పిలుపును కూడా చెప్పిండు అయ్యా. ఇంకా అంతనే కాదు, పాస్టర్ ప్రవీణ్ హత్య కేసు విచారణ చేయమంటే 5 లక్షలు కట్టమని చెప్పిళ్ళు నాకని చెప్పి కేఏపాల్ సార్ మస్తు గరమైండు. హైకోర్టు సీజేసీకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసు అసలు అని ఎదురుపట్టనే వేసిండు. కానీ ఏదేమైనా పాపం పాల్ సార్ పరిస్థితి చూస్తే మాత్రం మనకు బాగా బాధపడే ముచ్చటనే. ఎందుకంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడతాడు, ఈ టైంలో నేను ఇది మాట్లాడొచ్చా మాట్లాడొద్దా, మాట్లాడితే నేను జోకర్ని అయిపోతానా లేకపోతే బాపుని అయిపోతానా లేకపోతే బర్గర్నే అయిపోతానా అనేది సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడు. ఈయన కామనే, నేను యుద్ధం ఆపుతా అంటాడు, పాకిస్తాన్ పోతా అంటాడు, అమెరికాకు పోతా అంటాడు. అసలు ఈయనది ఏందో పతారు అర్థమే కాదు. అసలు ఈ మనిషి ఎవరిని పోయి మాట్లాడిందో ఏందో ఏం తెలియదు. కానీ అన్ని యుద్ధాలను నేనే ఆపుతా, నేనే ఒక ప్రే చేసి స్టాప్ చేస్తా, నేను మాట్లాడితే ఇసొంటోడైనా కూడా ఇంటాడని అంటాడు. కానీ పాపం ఈయన మానసిక స్థితి మంచిగా లేదేమో అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా చాలా మంది గట్టిగానే పెడుతున్నారు. ఈ దేశం పాకిస్తానీ ఉగ్రవాదులకైతే సిగ్గు శరం అసలుకే వస్తలేదు. చెప్పుతోడు కొట్టిన సుతం సిగ్గు లేనట్టు మళ్ళా భారత్ మీదనే వాడి ఏడుతున్నారు. సరే ఇక అప్పటిదానికనైతే ఒక పంచాయతీ అయింది, మొన్నటికి మొన్న ఇప్పటికిప్పుడు ఇంకా సమాధానం చెప్తూనే ఉన్నామన్నా కూడా మళ్ళా ఫోన్లు చేసి స్వయంగా బెదిరిస్తున్నారట. మై పాకిస్తాన్కే మీకి చెప్తున్నాయి, మీకి లేపుతాయి, ఎట్లా లేపుతాయి, డంబుల్ దల్కే లేపుతాయి అని చెప్తున్నారట. ఇది స్వయంగా ఎవరికో కాదు, జనసేన అన్న ఒక కార్యకర్త ఉన్నాడు, ఆ అన్నకు ఫోన్ చేసి మరి ధమ్కీలు ఇచ్చిల్లట.
అన్నకు ఫోన్ చేసి ధమ్కీలు ఇచ్చుడు ఏంది ఏం కథ? ఇది నిజమా వాజిబా అంటారా? వార్త తెచ్చిన మీరే చూడుండ్రి. ఇక పహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్యన యుద్ధ వాతావరణమే కనబడుతున్నది. ప్రకృతిని ఆస్వాదించేందుకు పోయిన 26 మంది అమాయక పర్యాటకులను ఈ ఉగ్రవాదుల మూక ఏదైతే ఉన్నదో అడ్డమైన వాళ్ళు పుట్టన పెట్టుకున్నారు కదా. ఇక ఈ ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ ఉగ్ర దాడిని తీవ్రంగా పరిగణించి సీరియస్ గా తీసుకున్నటువంటి భారత్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పేటట్టు మే 7వ తారీఖున తెల్లవారుజామున ఆపరేషన్ సింధు పేరుతోని పాక్ల ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిందన్న సంగతి కూడా మనకెరికే. దగ్గర 100 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది మన భారత సైన్యం అన్న సంగతి కూడా మనకెరికే. అయితే ఆపరేషన్ సింధును మత్తు సక్సెస్ఫుల్ అవుడుతోని దేశమంతటా సంబరాలు జరుపుకుంటున్న యాళ్ళ తిరుమలకు చెందిన ఓ జనసేన కార్యకర్తకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ అచ్చుడు పెద్ద కలకలమే రేపుతున్నది. ఇక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జనసేన పార్టీల కార్యకర్తగా ఉన్నటువంటి త్రిలోక్ కుమారు అనే అన్నకు బుధవారం పొద్దుగాల 10:30 ఒక నెంబర్ తోనైతే పాకిస్తాన్ కించి ఓ ఫోన్ వచ్చిందంట. ఆ ఫోన్ చేసింది కూడా మళ్ళా బెదిరింపు కోసమేనట. నేను పాకిస్తాన్ కు చెందిన మనిషిని అని చెప్పిన మనిషి ఆ జనసేన కార్యకర్త ఫ్యామిలీని డాంబులేసి లేపేస్తానని చెప్పి వార్నింగ్ సుతం గట్టిగానే ఇచ్చిండట. ఇంకా అంతేకాకుండా ఈ జనసేన కార్యకర్త ఎవరైతే త్రిలోక్ అనేట ఆయన ఉన్నాడో ఆ అన్నకు ఫోన్ చేసి హిందీలో మాట్లాడుకుంటా, నేను పాకిస్తాన్ అధికారిని, నీ పేరు త్రిలోక్ కుమార్ కదా అనుకుంటా ఫ్యామిలీల మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పినట్టుగా తెలుస్తున్నదయ్యా. మీరు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో అంతా నాకెరికే, జాగ్రత్తగా ఉండాలి, నీ మీద నీ ఇంటి మీద డాంబులేసి లేపేస్తామని చెప్పి బెదిరింపులకు గట్టిగానే పాల్పడ్డారట. అయితే త్రిలోక్ కుమార్ అన్న మాత్రం మాత్రం భయపడలే. ఈ విషయాన్ని అలిపిరి పోలీసు పెద్దదాళ్ళ నోటీసుకు తీసుకొని వేయండు. 100కు ఫోన్ చేసి వచ్చిన బెదిరింపు కాల గురించి సమాచారాన్ని అయితే ఇచ్చిండు. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసు పెద్దసార్లు ఈ త్రిలోకన్న దగ్గరకు వచ్చి అన్ని వివరాలను సేకరణ చేసి ఎవరు చేసులు ఏంది, అసలు నిజమా అబద్ధమా, లేకపోతే ఎవడన్నా వీళ్ళ శత్రువో బంధువో లేకపోతే ఆకతాయి చేసినటువంటి పిల్లిబిత్రి ఫోనా అని అన్ని విషయాలను పురాగా దొరకబట్టి ఎరకబట్టే పనులు ఉన్నారట పోలీసు పెద్దసార్లు. అబ్బా, తెచ్చిన కాడికి మన ధమాకా దుమ్ము దులిపి ఆర్తలు పురాగా ఒడగొట్టినాం. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతో నేను యాడికి పోను, మళ్ళీ అత్తనే ఉంటా. మరి ఈ రాయమాలో చెప్పినట్టు మీకు ఈ ప్రోగ్రాం నచ్చుతున్నది కాబట్టి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దానికంటే మొదలు మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అస్సలకే మరవకుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపి ఆర్తలతోని నేను అత్తా.